శర్వానంద్‌కు 2026 సంవత్సరం బాగానే కలిసి వచ్చింది. వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన 'నారి నారి నడుమ మురారి' నుంచి కమర్షియల్ హిట్‌గా నిలవగా 'బైకర్' సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శర్వానంద్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్, డెడికేషన్‌కైతే ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం శర్వా అలానే సందీప్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోగి' సినిమాలో నటిస్తున్నారు. మరి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకైతే వచ్చింది. ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి కూడా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాల్సుండగా ఇప్పుడు అనిల్ సుంకారాస్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి దిగింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాకు శర్వానంద్ కేవలం హీరోగానే కాకుండా ప్రెజెంటర్ అలానే కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించనున్నారు. అనిల్ సుంకారాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫాస్ట్ పేస్డ్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి 2027 రేస్‌లో అయితే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడ్డ శర్వానంద్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇస్తున్నారు. 'భోగి' మరియు శ్రీను వైట్ల సినిమా రిజల్ట్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శర్వా కెరియర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి శర్వానంద్ కంబ్యాక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి.